అందరికీ నమస్కారం. హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మహాలయ అమావాస్య నుండి 9 రోజుల వరకు ఆడుకునే బతుకమ్మల పేర్లను, అలాగే ఆ బతుకమ్మకు సమర్పించే నైవేద్యాల గురించి, మహాలయ అమావాస్య రోజు ఆడుకునే ఎంగిలిపూల విశేషాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే దేశం గాని, రాష్ట్రం గాని ఇంకెక్కడా లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో తప్ప. ఈ పండగ తెలంగాణ గౌరవానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి, అస్తిత్వానికి నిదర్శనమని చెప్పాలి. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి తమ జీవిత అనుభవాలను, మన సాంప్రదాయాలను, మన దేవతల చరిత్రలను, మహిమలను, మహిళల కష్టసుఖాలను స్వయంగా పాటగా మలచి చప్పట్లతో ఆడుతూ పాడుతూ గౌరమ్మను కొలుచుకుంటూ ఆడుకునే పండుగనే ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ భాద్రపద మహాలయ అమావాస్యకు మొదలై విజయదశమికి ముగుస్తుంది. ముందు రోజు తెచ్చుకున్న పూలే కాకుండా గుమ్మడి ఆకులు, గుమ్మడి పూలు, రకరకాల పూల కోసం మా వారు నేను వెళ్ళి తెచ్చుకున్నాం. బతుకమ్మను శ్రీచక్ర మేరువు ఆకారంలో పూలతో తయారు చేస్తారు. పూలతో చేసిన ఈ బతుకమ్మని 9 రోజులు దేవిగా కొలుస్తారు. ఈ 9 రోజులలో 9 పేర్లతో ఆడుకునే బతుకమ్మల పేర్లు, అలాగే బతుకమ్మలకు సమర్పించే నైవేద్యాలను చూద్దాం. 9 రోజులు ఆడుకునే బతుకమ్మల పేర్లు, వాటికి సమర్పించే నైవేద్యాలు. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ, పప్పు బెల్లం అటుకులు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు పాలు బెల్లం. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, పాలలో నానబెట్టిన బియ్యం పిండి బెల్లం. 5వ రోజు అట్ల బతుకమ్మ, అట్లు నైవేద్యంగా పెడతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ, అరిసెలు పెడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, సకినాల పిండితో వేపకాయల ఆకారంలో నైవేద్యం చేసి పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, నువ్వులు బెల్లం నెయ్యి లేదా వెన్నని నైవేద్యంగా పెడతారు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మ, పెరుగన్నం, చింతపండుతో చేసిన పులిహోర, కొబ్బరన్నం, నువ్వుల అన్నం, సత్తుపిండి, ఇలా 9 రోజులు నైవేద్యాలు సమర్పిస్తారు. సంధ్యవేళ మా గోమాత వచ్చింది. పూజ చేశాక కూడా వెళ్ళట్లేదు, కారాలు పోతుంది, పని చేసుకోకుండా అడ్డుపడుతుంది. నాకేమో బతుకమ్మ ఆటకి టైం అవుతుంది. కంగారు ఎలాగలా వెళ్ళిపోయింది. ఇంట్లో బతుకమ్మకి పూజ చేసుకొని ఆటకు బయలుదేరాం. బతుకమ్మని ముందుగా మన ఇంటి ముందు పెట్టి ఒక 3 చుట్లో 5 చుట్లో తిరిగి ఆడుకుంటారు. అలా పక్కవారింటి దగ్గర కూడా అలాగే ఆడుకుంటారు. అలా ఆడుతూ ఆడుతూ చివరికి ఒక చోట చేరి బతుకమ్మని సంతోషంగా ఆడుతారు. పెట్టెల రైతలు ఉయ్యాలో, తొడుకో సీతమ్మ ఉయ్యాలో. పెట్టెల రైతలు ఉయ్యాలో, తొడుకో సీతమ్మ ఉయ్యాలో. డీజే పెడితే కానీ జోష్ వచ్చేది కాదు న్యూ జనరేషన్ పిల్లలకి. కానీ ఇప్పుడు చిన్న పెద్దలకి కూడా కంపల్సరీ డీజే ఆటలు పాటలు. డీజే పాటలతో కొంతమంది, కోలాటాలతో కొంతమంది, దాండియాలతో మరికొంతమంది, ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు ఆడుతూ పాడుతూ మహిళలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆడవాళ్లే కాదండి, వాళ్ళ ఆటలను పాటలను చూసి మగవారు కూడా సంతోషించారు. ఒకప్పుడు బతుకమ్మను ఆడవారు ఆడుతూ ఉంటే మగవారు పాటలు పాడేవారంట. లక్ష్మి ఆంటీ వాళ్ళ అల్లుడు గారు నిన్న పాడుతూ ఉంటే అప్పటి రోజులు గుర్తొచ్చాయి. చాలా ఉత్సాహంగా బాగా పాడారు. ఇప్పుడు పలు చోట్ల మహిళా మనులు ఎంగిలిపూల బతుకమ్మని సంబరాలను ఎలా జరుపుకున్నారో చూద్దామా.
ఇక చివరిగా మేము ప్రతి సంవత్సరం ఐడియల్ చెరువుకు వెళ్ళి అక్కడ కూడా కాసేపు ఆడుకొని ఆ తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేసి పసుపు కుంకుమలు పెట్టుకొని తెచ్చుకున్న పలహారాన్ని అందరం ఒకరికొకరు పంచుకొని సంతోషంగా ఇంటికొస్తాము. ఇదంతా అయ్యేసరికి అర్ధరాత్రి 12-1 అవుతుంది. చూశారు కదండి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి నవరాత్రులు, అలంకారాలు, పూజా విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.